హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ గుడి హొస్కోటలోని శ్రీ కాటేరమ్మ తల్లి దేవస్థానం. సో ఎక్కడ ఎలా రీచ్ అవ్వాలి అనే ఫుల్ వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నాను. మనం బెంగళూరుకి నియర్లోని హొస్కోటలో బస్ స్టాండ్ ఎదురుగానే మనకు షేర్ ఆటోస్ లభిస్తాయి. ఇక్కడ నుంచి మనం షేర్ ఆటో తీసుకొని ఒక 15 మినిట్స్ జర్నీ తర్వాత మనకు ఈ హొస్కోటలోని కాటేరమ్మ టెంపుల్ రీచ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వెళ్ళే దారిలో ఎటుపక్కల చూసిన అందమైన రోజ్ ఫ్లవర్స్, అలాగే వెజిటేబుల్స్, గ్రేప్స్ ఫార్మింగ్ చేస్తూ చాలా చక్కగా కనబడ్డాయి. సో 15 to 20 మినిట్స్ జర్నీ తర్వాత నేనైతే ఈ యొక్క టెంపుల్కి రీచ్ అయ్యాను. ఇక్కడ చూసినట్లయితే ప్రత్యేకత ఏంటంటే, మనం మనస్సులో కోరుకున్న కోరికని ఈ తల్లి ఖచ్చితంగా నెరవేరుస్తుందన్న నమ్మకంతో భక్తులు వివిధ ప్రాంతాలు మరియు రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. అలాగే దర్శనానికి చాలా ఎక్కువ సంఖ్యలో ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనము కనిపిస్తుంది. అలాగే గుడి ప్రాంగణంలో అత్యంత ఎత్తైన అమ్మవారి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. సో మనసులో ఏమి నెరవేరాలి అని వేడుకొని ఇక్కడ మనం ఒక కాగితం పైన రాసి కూడా కట్టడం జరుగుతుంది. సో చాలామంది భక్తులు ఈ నమ్మకంతోనే ఇక్కడ రకరకాలైన చీటీలు, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ యొక్క ఫోటోలు, లేని వాళ్ళ యొక్క ఉయ్యాల తొట్టెలు ఇలాంటివి రకరకాలుగా కట్టడం మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ మనం మనసులో వేడుకున్న కోరికను నెరవేర్చడానికి జంట మర్రి చెట్టులకు కొబ్బరికాయ కడతామన్నమాట, ముడుపులాగా. సో ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని ఎవరైతే 9 వారాల పట్టు తప్పకుండా జంట మర్రి చెట్టులను చుట్టి కట్టిన వాళ్ళకి ఈ కోరికలు నెరవేరుతాయని ఎక్కువ మంది నమ్ముతూ ఉన్నారు. సో అదేవిధంగా చాలామంది జరిగిందని కూడా చెప్తూ ఉన్నారన్నమాట. అలాగే ప్రసిద్ధి చెందిన బెల్లం నెయ్యి దీపాలను ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే బ్లాక్ మ్యాజిక్ వల్ల బాధపడుతూ ఉన్న వాళ్ళు కూడా ఈ అమ్మని వేడుకొని ఇక్కడ తాళం చెవి కనుక వేసినట్లయితే ఆ యొక్క సమస్యలు తొలగిపోతాయని ఇక్కడ నమ్మకం. అలాగే నేను కూడా నా మనసులో ఒక కోరికను అనుకొని ఈ యొక్క కొబ్బరికాయను తీసుకున్నాను. ఈ యొక్క జంట మర్రి చెట్టుల చుట్టూ 24 ప్రదక్షిణలు అయితే చేయమని చెప్పారు. సో ఈ చెట్లకు ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా మనము ఈ యొక్క కొబ్బరికాయ కట్టి ఉండడాన్ని మనం ఈ వీడియోలో చూడవచ్చు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నారు.